రొయ్యల గురించి ఏమైనా మీరు చేయలేదు అక్కడ? లేదండి, అక్కడ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ కొంచెం రివర్స్లో బాగా వస్తాయి, కానీ కల్చరింగ్ కొంచెం కష్టమే. అక్కడ స్కిల్ బేస్ ఇంకా ఆ లెవెల్కి రాలేదు. ఇక్కడ మన వాళ్ళు చేసే ఇవన్నీ ఏంటంటే మెరీన్, కొద్దిగా కోస్టల్ ఏరియాకి దగ్గరలో బ్రాకిష్ వాటర్లో చేస్తారు. అక్కడ మాకు సముద్రం లేదు కాబట్టి ఆ బ్రాకిష్ వాటర్ మాకు దొరకదు. ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ అంటే వాటర్లో కూడా చేస్తారు కదండి, చెరువులో తీసుకొచ్చి. అదేంటంటే ముందు దానికి ఒక పీరియడ్ ఉంది. ఇప్పుడు వనామీ అంటాం కదా, వనామీ ఒక పీరియడ్ వరకు మీరు బ్రాకిష్ వాటర్లోనే చేయాలి. అయిన తర్వాత దాన్ని షిఫ్ట్ చేసి అప్పుడు మీరు ఫ్రెష్ వాటర్లో. కానీ ఆ ఇనిషియల్ పీరియడ్ 7 weeks 8 weeks వరకు ఉంటుంది. ఆ 8 weeks మీకు బ్రాకిష్ వాటర్ లేకపోతే అసలు అది వనామీ అన్నది పెరగదు. వనామీ కూడా ఫ్రెష్ వాటర్లో గ్రోత్ కంపేర్ టు బ్రాకిష్ వాటర్లోనే గ్రోత్ బాగుంటుంది. కాబట్టి ఎక్కడో నెల్లూరులో ఒకళ్ళిద్దరు ఫార్మర్స్ ఏమో ఫ్రెష్ వాటర్లో చేస్తున్నారేమో కానీ, బట్ జనరల్గా ఫ్రెష్ వాటర్ అనేది ఇక్కడ కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఫిషింగ్ కార్పొరేషన్ తర్వాత ఎక్కడికి వచ్చారు? అది ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం సీక్వెన్స్లో వెళ్తున్నాం. ఈ సీక్వెన్స్లో ఏంటంటే కమిషనర్ ఇక్కడి నుంచి ఫిషరీస్ నుంచి మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఐ జాయిన్డ్ యాజ్ జాయింట్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్కి అనుగుణంగానే నా లైఫ్ అంతా పోస్టింగ్స్ వచ్చినాయి. అది ఛాన్స్ అంతే, అది నేను కావాలని అనుకోలేదు. కాకపోతే ఏమవుతుందంటే ద మోర్ టైమ్ యూ స్పెండ్ ఇన్ ఎ డిపార్ట్మెంట్, ద మోర్ యూ గెట్ నోన్ ఫర్ ద వర్క్ దట్ యూ హ్యావ్ డన్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. కాబట్టి ఏంటంటే అది మీ పేరు ఢిల్లీ వెళ్ళగానే ఈ అబ్బాయి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కదా, ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తారు కాబట్టి లెటెస్ట్ స్ట్రీమ్ హిమ్ అండ్ దెన్ లెటెస్ట్ ఛానల్ హిమ్ టువర్డ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఒక్కొక్కసారి నాకు అనిపించేది మరి నా మెడకొక అదేదో పేషెంట్ లాగా అని నేను అనుకునేవాడిని. ఒక్కొక్కసారి అనిపించేది నాకు అప్పుడప్పుడు సివిల్ ఏవియేషన్లో పనిచేయాలని, లేకపోతే మినిస్టర్ ఆఫ్ కామర్స్లో పనిచేయాలని మనసులో అనిపించేది. కానీ నాకు పోస్టింగ్ కోసం నేను ఎవరి దగ్గరికి వెళ్ళడం అలాంటి పనులు నేను ఏనాడో చేయలేదు. నాకు ఏది ఇస్తే అదే అలాగే చేశాను. సో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్లో నన్ను తీసుకెళ్ళి జాయింట్ సెక్రటరీ కింద పోస్ట్. అప్పట్లో మీకు గుర్తుందో లేదో ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్, ఓకే, వారు మన ఆగస్ట్ 15కి అక్కడ స్పీచ్లో నేను రైతులకి ఒక స్కీమ్ తీసుకొద్దామని రెడ్ ఫోర్ట్ నుంచి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. నేను ఒక 25,000 crores ఇస్తాను రైతుల కోసం, ఒక స్కీమ్ నేను చేద్దామని ఆయన అనౌన్స్ చెప్పారు. అవి చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆయన ఒకసారి తన స్పీచ్లో ఒక మాట పెట్టారు అంటే ఇంకా అది యాజ్ గుడ్ యాజ్ గవర్నమెంట్ పాలసీగా, ఎందుకంటే ప్రజలకి డైరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి అది దానికి ఒక డిఫరెంట్ క్లాస్. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఆ టైంలో మాన్సూన్ సెషన్స్ జరుగుతాయి కదా, ఆ టైంలో కూడా ప్రధానమంత్రి డైరెక్ట్గా ప్రజలకే చెప్తున్నారు కాబట్టి ఆయన హీ కెన్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్. జనరల్గా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా ఉంటే పార్లమెంట్లోనే అనౌన్స్ చేస్తారు, బయట చేయడానికి చేయరు, మీడియాతో మాట్లాడడం అలాంటివి ఏం చేయరు. కానీ ఆ ఒక్క ఎక్సెప్షన్ అదొక ప్రెసిడెంట్. ఇప్పుడు ఏంటంటే హీ కెన్ స్పీక్ స్ట్రైట్ ఫ్రమ్ ద ర్యాంపర్ట్స్ ఆఫ్ ద రెడ్ ఫోర్ట్ అండ్ దెన్ ఆయన ఏదన్నా చెప్తే అది పాలసీ అవుతుంది. అప్పుడు అది మాకు ఒక గాడ్ గివెన్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్కి అప్పుడు ఎంత అండి మొత్తం అంతా బడ్జెట్ కలిపి ఇన్ కంట్రీ లైక్ అవర్స్ ఆల్మోస్ట్ 65 to 70% డైరెక్ట్గా అగ్రికల్చర్ పైన డిపెండెంట్ అయిన మనుషులు ఈ కంట్రీలో. అప్పట్లో అగ్రికల్చర్ మినిస్ట్రీ బడ్జెట్ అబౌట్ 5,000 crores, 5,000 కోట్లు అండి. దానికి 25,000 యాడ్ చేశారు ఆయన. ఒక్కసారి 25,000 కోట్లు అనేటప్పటికి అసలు మాకు సెలబ్రేషన్ టైం. మేము గబగబా అందరూ ఒక సెక్రటరీ గారు పెద్ద మీటింగ్ పెట్టి దీనికి ఒక ఐ వాంట్ అ వండర్ఫుల్ స్కీమ్ టు బి డ్రాఫ్టెడ్, ఎవరు చేస్తారు? అదృష్టం దురదృష్టం అగైన్ మీకే వచ్చింది. మొత్తం అక్కడున్న జాయింట్ సెక్రటరీలో ఎవరు కూడా అగ్రికల్చర్ చదివి వెళ్ళారు. బ్యాక్గ్రౌండ్ మీకు అదేం సిస్టమో చూడండి. ఒకళ్ళు పోస్టల్ సర్వీసు తీసుకొచ్చి పెట్టారు, ఒకళ్ళు రకరకాల సర్వీసులు, ఒకడు ఇంజనీరు, ఒకడేమో జియాలజిస్టు, ఒకటి ఇలాగా. అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ చూసి అడిషనల్ సెక్రటరీ నువ్వు చేయాలి. ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఇట్ టుక్ జస్ట్ 1 week ఫర్ మీ టు డ్రాఫ్ట్. ఫార్చునేట్గా ఏమైందంటే నేను ఆల్రెడీ స్టేట్లో కమిషనర్ అగ్రికల్చర్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్, అంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో పనిచేశాను. ఇవన్నీ నాకు మైండ్లో ఏమంటారు ఇంక్యుబేట్ అయింది. కాబట్టి ఆ 1 weekలో ఐ డ్రాఫ్టెడ్ ద హోల్ స్కీమ్. ఇట్ ఈస్ కాల్డ్ RKVY, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. అదే మీ చేతుల దట్ వాస్ డ్రాఫ్టెడ్ బై మీ. అండ్ దెన్ అడిషనల్ సెక్రటరీ PK బస్సు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మ్యాథమెటిక్స్, ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీ. సో ఆయన ఒకటే చెప్పారు, నాకు అగ్రికల్చర్ గురించి ఏం తెలియదు, నువ్వు రాసింది నాకు లాజికల్గా కామన్ సెన్స్గా నాకు అర్థమవుతుందంటే నేను ముందుకెళ్తాను,
లేకపోతే ఐ గ్రిల్ యూ ఐ షూట్ యూ డెడ్ అన్నారు. ఐ డోంట్ థింక్ ఐ గివ్ యూ దట్ ఆపర్చునిటీస్, లెట్ మీ గో అండ్ దెన్ జస్ట్ చెక్ అని. నేను 1 weekలో ఐ హ్యావ్ డ్రాఫ్టెడ్, ఐ టైప్డ్ ఇట్ మై సెల్ఫ్. ఆర్కేవివై వచ్చిన తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అన్న స్కీమ్ వచ్చింది. అది ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో ఫ్లాగ్షిప్ స్కీమ్ అంటారు. ఫ్లాగ్షిప్ అంటే ఉన్న 100 స్కీములు ఉంటే 100లో నంబర్ 1 స్కీమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ పాపులారిటీ. ఎందుకంటే స్టేట్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంకా స్టేట్ సెన్సిటివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్టేట్కి డబ్బులు కావాలి, నువ్వు 100 రూల్స్ పెడతావు, మీరేమో నేషనల్ లెవెల్లో స్కీమ్ తయారు చేస్తారు, ఆ స్కీమ్ ఏమో నార్త్ ఈస్ట్కి అప్లై అవ్వదు, అది చాలా మిస్ మ్యాచెస్ ఉంటాయి. మీరేమో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆలివ్స్ డెవలప్ చేద్దాం తర్వాత, ఇప్పుడు ఆలివ్ క్లైమేట్ మెడిటరేనియన్ క్లైమేట్ తీసుకొచ్చి నార్త్ ఈస్ట్లో పెడితే ఎట్లా? ఇట్ ఈస్ హ్యూమిడ్, ఇట్స్ నాట్ హాట్. ఆలివ్ కావాల్సింది హాట్ అండ్ హ్యూమిడ్ ఎన్వైరన్మెంట్, సీ కోస్ట్కి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది. అదే ఇలాంటి అనమాట. వాళ్ళు ఏదో స్కీమ్ తీసుకొచ్చి ఆలివ్ మీరు కూడా పెంచండి, ఆలివ్ మేము ఎందుకు పెంచుతాం? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, బికాస్ డబ్బులు ఎండిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఇట్లాగనమాట నేషనల్ లెవెల్ స్కీమ్స్ తీసుకొస్తారు, అవి మొత్తం దేశాంతటికి ఎలా అప్లై అవుతాయి? ఇంత కాంప్లెక్స్ కంట్రీలో ఈ జాగ్రఫీ ఈజ్ సో వెరీ కాంప్లెక్స్. సో అక్కడ ఏం చేస్తారంటే ఆర్కేవివై అంటే ప్రొజెక్ట్స్ హ్యావ్ టు బి మేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అట్లా ట్విస్ట్ చేసాం. ఓకే, ఇంతవరకు మేం చేస్తాం, మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీరు తీసుకురండి, మేము అప్రూవ్ చేస్తాం అన్న మోడల్కి తీసుకొచ్చాం. అది కంప్లీట్గా అప్సైడ్ డౌన్. అది స్టేట్స్ హ్యావ్ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ల్యాప్డ్ ఇట్ అప్. ఈ రోజున ఆర్కేవివై ఈజ్ నంబర్ 1 స్కీమ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్. How many years? It is 2006 నుంచి 2007-8 అప్పుడు ఆయన అనౌన్స్మెంట్ చేశారు. 13-14 years అయింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్కీమ్స్. నేను మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ స్టేట్కి వెళ్ళినప్పుడు కొన్ని స్కీమ్స్ ఈ లోపల వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సార్ దట్ వాస్ డన్ అండర్ ఆర్కేవివై అనగానే నా మనసు ఒక్కసారి ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆ విజన్ అప్పట్లో ఆర్కేవివై అన్న ఒక విజన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎంత ఈజ్ ఉంది, ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందన్నది నాకు ఫీల్డ్లో నేను చూశాను. మళ్ళీ స్టేట్కి వెళ్ళినప్పుడల్లా సార్ దట్ వాస్ డన్ అండర్ ఆర్కేవివై, దిస్ వాస్ డన్ అండర్ ఆర్కేవివై. అంతకుముందు చేసినవి ఏవి కూడా ఎక్కడ కూడా పేరు ఊరు లేదు, దాని గురించి మాట్లాడలేదు. కానీ ఆర్కేవివై అనేది ఈ రోజు కూడా వన్ ఆఫ్ ద టాప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్. సార్ కొన్ని ప్రాంతాల్లో అగ్రికల్చర్ పాలసీ అన్నది ఆ కల్చర్ బట్టి ఉండకుండా టోటల్గా ఒకటే పాలసీ పట్టడం వల్ల ఆ ప్రాంతం వేరు, ఆ పంట వేరు, కానీ ఆ పాలసీ ఒకటే ఉండడం వల్ల నష్టపోయేది రైతులు కదండి. దాన్ని ఎందుకు మరి మార్చలేకపోతున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు అగ్రికల్చర్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్లో. అవును, కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని డైరెక్షన్ చేస్తుంది. అదే అక్కడ అదొక వన్ ఆఫ్ ద ఐరనీస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇప్పుడు అగ్రికల్చరల్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో స్టేట్ సబ్జెక్ట్. అవును, కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్ డిమార్కేషన్ ఉంది. మీరు ఏమన్నా మహా అయితే టాపప్ చేయండి, సపోర్ట్ చేయండి, అంతేగాని డోంట్ డిక్టేట్ టర్మ్స్ టు ది స్టేట్ గవర్నమెంట్స్ అన్నది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ అది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందంతా స్టేట్ గవర్నమెంట్ బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఏ విధంగానూ లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? ఫండింగ్. మొత్తం డబ్బులని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టేస్తే మీకు అగ్రికల్చర్ కోర్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు. మీరు ఏ స్టేట్ బడ్జెట్ అన్నా చూడండి, రఫ్లీ అబౌట్, అందరి గురించి నేను చెప్పలేను కానీ మా స్టేట్ గురించి నేను చెప్పగలుగుతాను, 4 to 5% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఈజ్ రఫ్లీ ఇయర్ మార్క్ ఫర్ ద సెక్టర్ అగ్రికల్చర్, కోర్ అగ్రికల్చర్. చూడండి, మీ దగ్గర 100 రూపాయలు ఉంటే మీరు 5 రూపాయలు దీనిపైన స్పెండ్ చేస్తే 95 రూపాయలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? బిల్డింగ్ ద బిల్డింగ్స్, బిల్డింగ్ ద రోడ్స్, బిల్డింగ్ ద బ్రిడ్జెస్, బిల్డింగ్ వాట్ ఎవర్. డిపెండెన్స్ దేనిపైన ఎక్కువ ఉంది? ప్రైమరీ సెక్టర్ పైన. అంటే ఆల్మోస్ట్ 75 to 80% పాపులేషన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ అగ్రికల్చర్ యాజ్ అ సెక్టర్, అండ్ ఫర్ దట్ సెక్టర్ యూ ఆర్ గివింగ్ 5%. అండ్ మిగిలిన వాళ్ళంతా ఎవరు? కాంట్రాక్టర్స్, బ్యాడ్ టెక్నోక్రాట్స్, బ్యాడ్ బ్యూరోక్రాట్స్, బ్యాడ్ పొలిటీషియన్స్. ఇదంతా ఒక కాకస్, ఒక నెక్సస్. సో బడ్జెట్ అలొకేషన్ చేసే మనుషులు ఎవరు? సో దిస్ పవర్, వన్స్ ద పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ టు లే డౌన్ ద పాలసీస్, ఏమవుతుంది? వాళ్ళకి ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటాయో అక్కడే బట్టి డబ్బులు వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రెస్ ఇన్ ద ఫార్మింగ్ సెక్టర్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ ఇన్అడిక్వేట్ బడ్జెట్స్ టు ద సెక్టర్. అది నా ఫండమెంటల్ కన్విక్షన్. ఆ కన్విక్షన్ని నేను ఐ కీప్ ఆన్ ఆర్టిక్యులేటింగ్. అంటే మీలాంటి ఆఫీసర్స్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తే బాగానే ఉంటుందేమో కదండి? ఉందండి, తప్పకుండా ఉంటుంది, ఎందుకు లేదు. ఇప్పుడు అగ్రికల్చర్ మీద అసలు మన కంట్రీ అగ్రికల్చర్ డిపెండ్ ఉంది. మీరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న సంఖ్య కన్నా అగ్రికల్చర్ డిపెండ్ కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి. కరెక్ట్. కానీ మన డెవలప్మెంట్ ఎక్కడ అవుతుందండి? ఇప్పుడు ఇంజనీర్ అయినవాడు వ్యవసాయం చేయలేడు,
కానీ వ్యవసాయం చేసినోడు ఇంజనీరింగ్ అవ్వచ్చు, వాడు సాఫ్ట్వేర్ అవ్వచ్చు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ కానీ ఏ స్టేట్లో తీసుకున్నా అగ్రికల్చర్ కంట్రీ మనకు సంబంధించిన కాలేజీలు ఇవి 1-2 కనిపిస్తుంటాయి. మరి దాని మీద కానీ అదేవిధంగా అగ్రికల్చర్ పాలసీ మీద కూడా అంటే స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడ్వైజ్ ఇవ్వడం అనేది తీసుకొస్తే బాగుంటుందేమో కదా. బాగుండదని కాదు, ఎందుకంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో ఎడ్యుకేషన్ వింగ్ ఉంది. వాళ్ళు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయట్లేదు నేను అన్ను, కానీ యాజ్ అ ప్రపోర్షన్ టు ద టోటల్ బడ్జెట్ మీరు కొంచెం డీప్గా చూస్తే యాజ్ అ పర్సంటేజ్ అలొకేషన్ టు ద సెక్టర్ విజవి అదర్ సెక్టర్స్ మీరు చూసినప్పుడు ఇది చాలా డిస్ప్రపోర్షనట్గా చాలా అండర్ రిప్రజెంటెడ్ సెక్టర్ అని నా స్ట్రాంగ్ కన్విక్షన్. ఇప్పుడు అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, డైరీయింగ్, ఫిషరీస్. అసలు ఫిషరీస్ ఇట్ కాంట్రిబ్యూట్స్ నథింగ్ లెస్ దెన్ 40,000 crores ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్. ఇది డాలర్ ఇన్కమ్. మన అందులో 2/3 కమ్స్ ఫ్రమ్ ఓన్లీ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి వెరీ హార్డ్ వర్కింగ్ ఫార్మర్స్. వాళ్ళు కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళు అసలు నిజానికి బ్యాక్ బోన్ మన ఫిషరీ ఎక్స్పోర్ట్స్కి. అవును. కానీ అసలు ఫిషరీ మినిస్ట్రీ ఇంతకాలం ఎందుకు లేదు? అదే కదా మనకి. అంటే ఏంటి, ఇప్పుడు ప్రయారిటైజేషన్లో తప్పు. ఇప్పుడు ప్రయారిటైజేషన్ తప్పు ఎందుకు అవుతుంది? ఇట్ ఈస్ డామినేటెడ్ బై హోమ్. అది అంటే పాలసీ. ఇప్పుడు ఒక 100 బిజినెస్ మెన్ దే వాంట్ టు మీట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి ఇమీడియట్గా టైం దొరుకుతుందండి. వాళ్ళు ఉండకూడదని నేను అనట్లేదు, వాళ్ళ కన్సర్న్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ద డ్రైవర్స్ ఆఫ్ ది ఎకానమీ. కానీ అదే ఒక 100 మంది రైతులు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవాలంటే ఎంత కష్టమో చూడండి. అదే రైతులు లేకపోతే మనం లేవు కదా. లేదు కదా, అసలు మీకు కావాల్సింది ఫుడా కాదు. అవును. ఆ ఫుడ్ ప్రొడ్యూస్ చేసే రైతు అతని పరిస్థితి రైసే కదా. ఎంత దయనీయంగా ఉంది అతని పరిస్థితి, అది అందరికీ తెలుసు. ఇప్పుడు లాస్ట్ డికేట్లో 3.5 లక్షల మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు 10 సంవత్సరాల్లో. దాని గురించి మీరు ఎకనామిక్ టైమ్స్లో కానీ బిజినెస్ స్టాండర్డ్లో కానీ ఎక్కడైనా చూడండి, ఎక్కడో ఫుట్ నోట్ ఎక్కడో రైతు ఆత్మహత్య 10 మంది చచ్చారు, 5 మంది చచ్చారు అన్నట్టు ఎక్కడో మూల ఎక్కడో వస్తుంది. అవును. రైతు ఆత్మహత్యలు అసలు ఎజెండాలోనే లేవు ఈ రోజున, మాట్లాడడానికి ఎవరు లేరు. అదే ఒక్క బిజినెస్ మ్యాన్ సూసైడ్ చేసుకున్నారు, ఒకడు నేషనల్ మీడియా అంతా ఉంటుంది. 15 రోజుల పాటు అన్ని పేపర్లు ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్. కరెక్ట్. అక్కడ తెలుసు మీరు మీడియా కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఈ డిస్టార్షన్ అన్నది, బ్యాలెన్స్ అనేది లేదు. ఇంత డిస్టార్షన్ 3.5 లక్షల మంది లైఫ్స్ ఆర్ ఈక్వలెంట్ టు జస్ట్ 1 person's లైఫ్ అన్నట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ మీడియా కవరేజ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ పీపుల్ ఆర్ నాట్ సెన్సిటివ్, బట్ ఆ సెన్సిటివిటీని సక్రమంగా ప్రొజెక్షన్ చేయకపోవడం. అంటే ఇక్కడ మీడియా మిస్టేక్ కూడా కనిపిస్తుంది, గవర్నమెంట్ పాలసీ కూడా ఆ విధంగా ఉన్నాయండి. ఎక్కువగా అగ్రికల్చర్ వైపు చూపించుకుంటా మిగతా వైపు ఎక్కువ చూపించడం, అది రెవెన్యూ రావడంతో నేను ఒప్పుకుంటాను. అందుకే దానికి రియాక్షనే ఈ ఫార్మర్స్ కమిషన్ అన్నది ఒకటి ఫామ్ చేయాలని చెప్పి, స్టాచ్యుటరీ ఫోర్స్ ఇవ్వాలని చెప్పి ఐ ఫాట్ ఫర్ ఇట్. అంటే అందులోనే భాగంగానే ఫార్మర్స్ కూడా అలవెన్స్ ఇవ్వాలన్నది మీరు. అదే అంటే అప్పట్లో ఇక్కడ మన తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ అండి. యాక్చువల్లీ వీ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ టు ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్, ఎందుకంటే ఎవరు కూడా ఈ విషయాన్ని ఆలోచించలేదండి. ఆయన రైతు బంధు స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అయితే ఏంటంటే పాలసీ టైంలో చిన్న ఎర్రర్స్ క్రీపిన్ అవుతాయి. రైతు బంధు పథకం కౌలు రైతులకు వెళ్లకుండా వేరే వాళ్ళకి ఒరిజినల్గా వాళ్ళ ల్యాండ్కి వెళ్ళడంతో వాళ్ళకి, అంటే ఇది ట్రాన్సిషన్ అండి, ఇది ట్రాన్సిషన్, ఇది ఇవాల్వ్ అవుతుంది స్కీమ్ ఇంకా. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు ఏంటంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం ఇంగ్లీష్. అవును. అంటే ముందు ఏది దొరుకుతుంది దాన్ని ప్లక్ చేయండి, తర్వాత దొరకనిది పైన ఉంది, తర్వాత దాని గురించి ఎట్లా చేయాలనేది ఆలోచిద్దాం. అసలు ఇది చేయకుండా అది దొరికేదాకా ఇది నేను చేయనంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి చేయాల్సిందే, ఎందుకంటే రైతుల డిస్ట్రెస్ ఎట్లాంటిది. ఇప్పుడు మీరు రైతుకి అంతా కలిపి ఇంత 12,000 ఇస్తారు. 12,000 ఏంటి ఒక లెక్క, ఒక మూలక. ఇప్పుడు 1 ఎకరానికి ఎంత 6,000 ఇస్తారు. ఇప్పుడు దళారీలు తినేది ఎంత అందులో మీరు చూడండి, అందులో సగం ఎక్కువ తింటాడు. అయితే మొదట్లో పాలసీ ఫామ్ అయ్యే స్టేజ్లో ఏమంటే వీ విల్ గివ్ దిస్ మనీ టు ద వెండర్స్. ఎవరు పెస్టిసైడ్ వెండర్ లేకపోతే ఫర్టిలైజర్ వెండర్స్, వీళ్ళకి ఇద్దామా అని కొంత ఆలోచించింది ఈ గవర్నమెంట్. అంటే తెలియకని కాదు, అది ఇంకా ఫ్లక్స్లో ఉంది. అప్పుడు ఈ డిస్కషన్ ఫేజ్ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉంటాయి, రెక్టిఫై చేసుకోవాలి. మిస్టేక్ అని కూడా నేను అన్ను. అప్పటి థింకింగ్ ఎట్లా ఉండిందంటే, మనం వాళ్ళకి కనుక అకౌంట్లో వేస్తే బ్యాంక్స్కి వాళ్ళు ఏదైనా అమౌంట్ డ్యూ ఉంటే ఆ డ్యూని బ్యాంక్ సెట్ ఆఫ్ చేసేస్తాయి కదా, రైతుకు అందవు కదా అని ఒక భయం. అందుకోసం ఈ అమౌంట్ కనుక మనం డైరెక్ట్గా వెండర్స్కి ఇచ్చేటట్లయితే పెస్టిసైడు, ఫర్టిలైజరు,
వాళ్ళకి ఇచ్చినట్లయితే అది అది రైతుకి కావాల్సినటువంటి సీడ్స్, రైతుకి కావాల్సినటువంటి ఇవి మన ఎరువులు, విత్తనాలు, మందులు ఇవన్నీ దొరుకుతాయి కదా అని ఒక ఆలోచన. కానీ నేను దాన్ని ప్రొటెస్ట్ చేశాను. ఐ రోట్ ఎన్ ఆర్టికల్ ఇన్ తెలంగాణ టుడే. అది చాలా కరెక్ట్ టైంలో అది పబ్లిష్ అయింది. అది చూశారు. నేను దిస్ ఈజ్ అ వెరీ రాంగ్ మూవ్. ఎందుకంటే ఆల్రెడీ రైతులు వీళ్ళ వెండర్స్ యొక్క గ్రిప్లో ఉన్నారు. అవును. ఇప్పుడు ఆ గ్రిప్ని ఇంకా టైటన్ చేస్తున్నారు. ఆ ఫ్రీడమ్ రైతుకి ఇవ్వండి, తన ఇష్టం తను చేసుకుంటాడు. ఈ బ్యాంకర్స్ పట్టుకుపోతారన్న భయం మీరు పడకండి. కొంత లోన్ కూడా తన మీద ఉన్నప్పుడు ఆ లోన్ ప్రెషర్ నుంచి అయినా తను బయటపడాలంటే ఓకే ఇస్తాడు, అంత వాళ్ళకి కూడా కొంత ఇస్తాడు, అందులో తప్పలేదు. సో లెట్ us డూ ఇట్ లైక్ దిస్. అది వాళ్ళు కన్సిడర్ చేసి లెట్ us పుట్ ఇట్ ఇన్. మీరు అన్నట్లుగా రైతుకి డబ్బులు ఇవ్వాలండి. ఆయన ఏం చేసుకుంటాడని అనవసరం, ఆయన పండిస్తున్నాడు కదా, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చి మా రైతుకి మేము ఇవ్వమంటే అదే కరెక్ట్ కదా. ఇప్పుడు ఆయనకి ఏదో పర్సనల్ ఉంటుంది, ఇంకోటి తీసుకుంటే Consumption కొంతమంది expenditure రైతులు ఉంటుందండి. ఆ మెంటల్ టెన్షన్ తో కూడా రకరకాల డబ్బులు పడతారు. ఆ మెంటల్ టెన్షన్ పోతుంది కదా, కొంత రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఆ స్కీమ్ యొక్క గొప్పతనం ఏంటంటే తర్వాత దేశం మొత్తం మీద మన ప్రధానమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేశారు. అమౌంట్ పెద్దది కాకపోవచ్చు, కానీ అక్కడ వాట్ ఐ సీ యాజ్ అ గ్రేట్ థింగ్ ఈజ్ ద ఎక్నాలెడ్జ్మెంట్ దట్ ఫార్మర్ ఈజ్ ఇంపార్టెంట్. మన దేశానికి రైతు చాలా ముఖ్యం, బ్యాక్ బోన్ కదా. నంబర్ 2, రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. కాబట్టి రైతు కష్టాలు తగ్గించాలి అంటే మనం ఏదో విధంగా తన పాకెట్లో కొంచెమైనా డబ్బులు పెట్టాలి అన్న ఒక చిన్న అవేర్నెస్ ఇప్పుడు ముందు కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఆ అవేర్నెస్ని ప్రధానమంత్రి గారు బాగా డీప్గా స్టడీ చేయించి హీ ఆల్సో హ్యాస్ అగ్రీడ్. ఇదే ప్రాబ్లం, దేశం మొత్తం మీద ఇదే ప్రాబ్లం. ఎలాగైనా సరే చేసి ఈ డిస్ట్రెస్ కొంతైనా మనం మినిమైజ్ చేయాలి. కరెక్ట్ అండి. ఎందుకంటే దానివల్ల ఆయనకి రిలాక్స్ అవుతుంది, కొత్త రకం పంటలు వేయాలని ఆలోచిస్తాడు, ఇంకా చాలా ఐడియాస్ వస్తుంటాయి. మోడర్న్ ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత నా దృష్టిలో ఇంతకంటే అవుట్ స్టాండింగ్ స్కీమ్ ఇంకొకటి లేదు. అది ఇంకోటి ఏంటంటే అది డీబీటీ స్కీమ్ అంటారు, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్గా ఆయన అకౌంట్లోకి రైతు అకౌంట్ పాస్బుక్ చూపించు, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి నీ అకౌంట్లో పెట్టి. ఇక కల్టివేటర్స్, ఫార్మర్స్, ఈ డిస్టింక్షన్ ఒకటి ఉంది. ఐఎమ్ అ ఫార్మర్ బికాజ్ ఐ హ్యావ్ ద పాస్బుక్. ఈజ్ అ కల్టివేటర్, హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్, హీ ఈజ్ నాట్ ద ఓనర్, బట్ హీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ద హార్ట్. నేను అబ్సెంటీ ల్యాండ్ లార్డ్. నేను ఎక్కడ ఉంటాను? నేను హైదరాబాద్ సిటీలో ఉంటాను. నాకు 3 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. ఆ 3 ఎకరాలు నేను ఎవరి చేత పని చేయించుకుంటున్నాను. అతను కొంచెం కౌలు తీసుకుంటాడు, అతను కొంత మేరకు తను తీసుకుంటాడు, మిగిలిన మేరకు నాకు ఇస్తాడు. కానీ ప్రధానమంత్రి గారు, కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులన్నీ తీసుకెళ్ళి నా అకౌంట్లో పడతాయి, ఆయన అకౌంట్లో పడవు. ఇది ఒక గ్రీవెన్స్. ఫేర్. ప్రస్తుతానికి అది ఆ పర్సంటేజ్ ఏంటి, ఎంతమంది ఇలా చేస్తున్నారు, ఎంతమంది డైరెక్ట్గా అసలు అగ్రికల్చర్ చేయట్లేదు అన్న అది ఆ మెథాడికల్ స్క్రూటినీ ఇంతవరకు ప్రాపర్గా జరగలేదు. కానీ ఇప్పుడు స్లోగా ఆ స్టేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే పర్మనెంట్గా డబ్బులు ఇవ్వలేం కదా. ఇప్పుడు ఇంకా మీ సర్వీస్లో నెక్స్ట్ పోస్ట్ ఎక్కడికి వచ్చారండి? అది నేను మినిస్ట్రీ అక్కడ అయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను, మేఘాలయ జాయింట్ సెక్రటరీ. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ఐఆర్డికి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ కింద వచ్చాను. ఓకే. ఒక 2 years I was here. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్కీమ్ ఐ కుడ్ థింక్ ఆఫ్ ఈస్ దట్ నేను ఇన్వెస్టింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నది నాకు ఒక ఫౌండేషనల్ బిలీఫ్. ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్లో ఏంటంటే ఇర్మా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఇన్ ఆనంద్లో ఇర్మా. అక్కడ కురియన్ గారు అప్పట్లో ఆపరేషన్ ఫ్లడ్ అయిన తర్వాత ఆయన ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, అకాడమిక్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. ఏదంటే ఇర్మా అన్నది ఈక్వలెంట్ టు ఎన్ ఎంబీఏ లాంటిది. కాకపోతే ఏంటంటే అగ్రికల్చర్ కోర్లో ఆయన చేశారన్నమాట. ఇర్మా తర్వాత మళ్ళీ అలాంటిది రూరల్ డెవలప్మెంట్ని ఒక ఫోకస్ పెట్టి అసలు ఎక్కడ కూడా కోర్సెస్ రాలేదు. అందుకోసం చెప్పి ఎన్ఐఆర్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ అసలు ఏది, వేర్ ఆర్ వి బిల్డింగ్ యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్ని అగ్రికల్చర్లో కానీ రూరల్ డెవలప్మెంట్లో కానీ స్ట్రీమ్ చేసే ఎఫర్ట్ ఏది దేశంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఒక రైతు కొడుకు రైతు అవ్వడానికి ఎప్పుడూ రెడీ లేడు. ఇంకా ఇప్పుడు అసలు రైతు కొడుకులు ఇప్పుడు కూడా అసలు అందులో అడుగు కూడా పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే మా నాన్న కష్టాలు చూసాం, అదే కష్టాలు మళ్ళీ మేము ఎందుకు భరించాలి, మేమేదో వేరేదేదో చూసుకుంటామే, మా బతికేదో మేము బతుకుతాం అన్న మోడల్లో రైతుల పిల్లలు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల్లో వై డోంట్ వి స్టార్ట్ ఎ ప్రోగ్రామ్ అని నాకు బాగా అనిపించింది. సో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అని ఒక కోర్స్ స్టార్ట్ చేశాను. అది పీజీడిఆర్డిఎం అంటారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఒక కోర్స్ స్టార్ట్ చేసాం. అది 1 year ప్రోగ్రామ్. అది తర్వాత అది ఎక్స్పాండ్ అయింది. నేను వదిలేసిన తర్వాత అది ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ఐ థింక్ 3-4 క్యాంపస్లో చేస్తున్నారు. చాలా డిమాండ్ ఉంది ఆ ప్రోగ్రామ్కి. అది ఇప్పుడు ఎట్లా ఫంక్షనింగ్ అవుతుందో నాకు తెలియదు, కానీ బ్యాచ్ నేను లిమిట్ చేసి జస్ట్ 40K పెట్టాను. 40 కంటే ఎక్కువ వద్దని. నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ రూట్లో. తర్వాత NIRD ఏమైందంటే వెన్ ఐ వాజ్ ఇన్ ద మినిస్ట్రీ ఓన్లీ కేమ్ అప్ విత్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తాం 3 నెలలు, ఆ తర్వాత ఉద్యోగం నువ్వే వెళ్ళి ఎత్తుక్కో. అదేంటి నువ్వు ఉద్యోగం ఎత్తుక్కోగలిగితే నువ్వు ఎంత తిప్పలు పడి ఇక్కడికి ఎందుకు వస్తావు? అసలు ప్లేస్మెంట్ లింక్ చేయకపోతే స్కిల్ డెవలప్మెంట్ మీనింగ్ ఏంటి అని దాన్ని కొంచెం టింకర్ చేసి ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అండర్ ద SGSY గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లో రూరల్ డెవలప్మెంట్లో దాన్ని ట్విస్ట్ చేసి నేను మీకు డబ్బులు ఇస్తాను, మీరు కార్పొరేట్ సెక్టర్, మీరు రెడ్డీస్ ల్యాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్, రెడ్డీస్ ల్యాబ్స్ కేమ్ ఫార్వర్డ్. ILFS ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దే ఆల్సో కేమ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. అదేంటంటే కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు ఏమంటున్నారు, కార్పొరేట్ సెక్టర్లో చాలా డర్త్ ఉంది, చాలా షార్టేజ్ ఉంది, మనుషులు లేరు, సరిపడా ట్రైన్డ్ కెపాసిటీ, మాకు చాలా జాబ్స్ కావాలి, జాబ్స్ ఇవ్వగలుగుతాం మేము, కానీ మాకు ఇది మనుషులు లేరు. అయితే ఇప్పుడు ఏంటంటే మేమే ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, మేమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటాం, కానీ మాకు ఆ ట్రైనింగ్ కాస్ట్ మేము తట్టుకోలేము. మేము ట్రైనింగ్ కాస్ట్ని మేము తట్టుకుంటాం. మేము అంటే రూరల్ లెవెల్ మాకు కావాల్సింది ఏంటి, ఎంప్లాయింగ్ ద అన్ఎంప్లాయిడ్ ఇన్ అ రెగ్యులర్ డీసెంట్ కైండ్ ఆఫ్ ఎ జాబ్. నువ్వేమంటున్నావు, వాళ్ళకి స్కిల్స్ లేవంటున్నావు. స్కిల్స్ నువ్వు ప్రొవైడ్ చేయి, లేదా ప్రొవైడ్ చేయగలిగే మనిషి నేను పట్టుకుంటా, తను ప్రొవైడ్ చేస్తాడు, కానీ జాబ్ గ్యారంటీ మాత్రం ఇవ్వాలి. కార్పొరేట్ సెక్టర్ వాజ్ వెరీ హ్యాపీ. సో వీ స్టార్టెడ్ దిస్ స్కీమ్, ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అక్రాస్ ద నేషన్ స్టార్ట్ చేసాం. అది ILFS లోన్ ట్రైన్డ్ అండ్ ప్లేస్డ్ అబౌట్ 2 crore యూత్ అని ఒక్క ILFS ఆర్గనైజేషన్. తర్వాత రెడ్డీస్ దే ఆల్సో కేమ్ ఫార్వర్డ్. కొంత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుని వాళ్ళు ఇంకోటి కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళ ఓన్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఫార్మాస్యూటికల్ సెక్టర్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీళ్ళు సప్లై చేయడం మొదలుపెట్టారు. అంటే ట్రైనింగ్ చేసి ట్రైనింగ్ కాస్ట్ అంతా మేము భరించాం, మానిటరింగ్ మేము చేసేవాళ్ళం. NIRD started that monitoring process. NIRD did the monitoring. Okay. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.